రక్షకుడు ఎక్కడ జన్మించాలా? ఎక్కడ చెప్పండి, రక్షకుడు ఎక్కడ? చూడండి ఒకసారి. యేసుప్రభువు ఎక్కడ పుట్టారు? యేసుప్రభువు ఎక్కడ పుట్టారు? ఏ ఊరిలో పుట్టారు? చెప్పండి. యేసుప్రభు పశువులపాకలోనే కదా? యేసుప్రభు పశువులపాకలోనేగా. అంటే ఏమొచ్చుద్దా, ఎట్టంటే ఏమొచ్చుద్దా? అసలు ఏం తలకాయ ఒప్పుకుండా ఉంటే బాలా. ఎక్కడ యేసుప్రభు పుట్టింది? ఏ ఊరిలో? మా ఊరైతే కాదు, మాకు తెలియదు అంటారా? చూడండి ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చునో. జాగ్రత్త వేరండి. యేసు ప్రభువారు పుట్టడానికి ముందే సుమారుగా 725 సంవత్సరాలకు ముందు, ఎప్పుడు? యేసు ప్రభువారు పుట్టడానికి 725 సంవత్సరాల ముందు ఒక ప్రవచనం చెప్పబడింది. మీకా అనే ప్రవక్త, ఓ బెత్లెహేమా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఓ బెత్లెహేమా, నేను చిన్నదానిని, మా ఊరు చిన్నూరు, స్వల్పమో, అసలు మేము లెక్కలో లేని వాళ్ళం, మమ్మల్ని అందరూ వెలివేశారు, మాకు విలువ లేదంటూ నువ్వెందుకు కృంగిపోతున్నావు? చాలా ప్రియులు మనం కూడా అంతే ఉంటుంది. అయ్యా నాకెవరున్నారు, నేను ఒంటరి దాడనో, నేను ఒంటరి వాడనో, నాకు చదువు లేదు, సంధ్య లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, ఆస్తిపాస్తులు లేవు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని కుంగిపోతుంటాం. ఆ రోజున బెత్లెహేము పట్టణం కూడా అలాగే పరిస్థితి అయిపోయిందంట. వెలివేయబడిన పట్టణంగాను, విలువలేని పట్టణంగాను, ఎవరో కూడా గుర్తించలేని పట్టణంగాను బెత్లెహేము మిగిలిపోతే, దేవుని సేవకుడైన మీకా వచ్చన్నాడు, బెత్లెహేమా నువ్వెందుకు అలా కృంగిపోయావు? ఈ ప్రపంచాన్ని ఏలబోయే రాజు, ఈ ప్రపంచం మొత్తం రక్షించే రక్షకుడు నీ ఊరిలోనే జన్మించబోతున్నాడు, కాబట్టి సంతోషంగా ఉండు అన్నాడట. కాబట్టి ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, ఎప్పుడు కూడా దిగులు పడద్దు, ఎప్పుడు కూడా దేవుని యొక్క అద్భుతమైన కార్యము ఎక్కడైతే స్వల్పంగా ఉందో, తగ్గింపు ఉందో, విధేయత కలిగి ఉందో వారిలో నుంచే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అట్లా చెప్పిన తర్వాత, మీకా అనబడిన ప్రవక్త చెప్పిన తర్వాత దాదాపుగా సుమారుగా 725 సంవత్సరాల తర్వాత మనం చదువుతున్న మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. రైట్. యూదా బెత్లెహేములోనే రక్షకుడు పుట్టును అని వారు లేఖనముల ఆధారాలతో తెలుసుకొని ఆ హేరోదు రాజుకు చెప్పినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఆ దేవుని ఆత్మ ద్వారా ముందుగా ప్రవచించబడిన తర్వాత దాదాపుగా 725 సంవత్సరాల తర్వాత, రోజులు కాదు, నెలలు కాదు, ఏంటది? రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవునికి సమస్తము తెలుసు. ఆయన చెప్పిన మాట తర్వాత 725 సంవత్సరాలకు దేవుడు చెప్పిన ఊరిలో బెత్లెహేములో ఈ లోక రక్షకుడు జన్మిస్తాడన్న ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించారు. ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించారు. ఎక్కడ అనగా బెత్లెహేములో. ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో జన్మించారు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు పుట్టుక కూడా దయనీయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటుంది. నేను మీకోసం పరలోకములో నివాసములు కడుతున్నాను అంటారు యేసు ప్రభు. మనందరికీ యేసు ప్రభు పరలోకంలో మనం ఈ లోకాన్ని ముగించుకొని మన ప్రయాణం సాగించిన తర్వాత పరలోకంలో మనం ఉండటానికి దేవుడు బంగారపు వీధుల్లో వజ్ర వైఢూర్యాలతో, పెద్ద విలువైన ఆభరణాలతో, కళ్ళు మెరిట్లు గొలిపేలా దేవుడు పరలోకంలో మనకు నివాసాలు సిద్ధపరుస్తుంటాడు. ఆయన అంత ప్రేమించిన అంత ఘనమైన నివాసాలు పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరుస్తుంటే, ఆ లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించడానికి కనీసం ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇవ్వల. నిండు గర్భిణి అయిన మరియా ప్రసవ సమయం సమీపించినప్పుడు తలవాల్చుకోవటానికి ఆమెకు స్థలమే ఇవ్వల. మరి మనకేమో లోకరక్షకుడు పరలోకంలో మేడల మిద్దెలతో ఇల్లు నిర్మిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆ ప్రసవంకైనా సరే ఇల్లు. ఇప్పుడు చెప్పండి, మనిషి మనస్సు ఏమంటారు? ఎలాంటిది మనిషి మనస్సు? ఎవరు స్థలం కూడా ఇవ్వాల. చివరకు ఒక సత్రం ఉంటే, ఎక్కడ సత్రం, సత్రంలో కాన్పు జరిగింది. తర్వాత మరలా అక్కడ కూడా స్థలం లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఆ పుట్టిన యేసు ప్రభువాన్ని ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టిలో, పశువుల తొట్టిలోకి తీసుకొచ్చారు. అంటే పశువుల తొట్టి తెలుసా? పశువులకు దాణా వేసే తొట్టి, కుడితి తొట్టి, గడ్డి వేసే తొట్టిని. ఆ తొట్టే, కుడి తొట్టే ఉయ్యాల పాన్పు అయిపోయింది. అందులో పడుకోబెట్టవలసి వచ్చింది. ఎవరికి ఆ దీన పరిస్థితి? నీ కోసము పరలోకముల నివాసాలు సిద్ధపరిచే దేవుడికో నీవిచ్చే క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో తెలుసా? పశువుల తొట్టి, పశువుల పాక. ఎక్కడ ఎవరు స్థలము ఇవ్వనే, ఆయనేమో నేను మీకోసం పరలోకమే ఇస్తానని భూమి మీదకి వచ్చాడు. పరలోకమే మీకోసం ఇస్తాను అన్న భూమి మీదకి వచ్చిన దేవుడికి కనీసం ప్రసవ సమయంలోనైనా వచ్చి మా ఇంటిలో ఉండండి అని తలుపే తీయలేని కఠినమైన బండబారిపోయిన మొద్దు హృదయాలు, కఠినమైన రాతి హృదయాలు మన హృదయాలు. అంతటి కఠినమైన ప్రజలు ఆ రోజున ఉన్నారు, ఈ రోజున ఉన్నారు. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభువారు జన్మించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ సత్రములో స్థలము లేకపోతే తర్వాత పశువుల తొట్టిలో ప్రభు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పడుకోబెట్టవలసి వచ్చింది. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు అనగానే బాలయేసు అనుకుంటాం. యేసు ప్రభువారు బాలయేసు ఏం కాదు. లోకాన్ని రక్షించటానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. అంతేగాని యేసు ప్రభువారు అనగానే బాలయేసు అని ఎంత చిన్నపిల్లలు పెట్టుకొని లాలి లాలి అని మీరు జ్వాల పాడితే యేసు ప్రభు ఎవరిని రక్షిస్తారు? ఏంటంటే జ్వాల పాటలు పాడి లాలి లాలి లాలమ్మ లాలో అని యేసు ప్రభు నిద్రపుచ్చారనుకోండి, ఆయన వచ్చింది నేను లోకాన్ని రక్షించడానికి అంటుంటే మీరు జ్వాల పాడి యేసు ప్రభు నిద్రపుచ్చితే మరి ఈ లోకాన్ని కాపాడే దేవుడు. యేసు ప్రభుకి జ్వాల పాటలు ఏం అవసరంలా, లాలి పాటలు ఏం అవసరంలా. ఆయన ఆరాధించాలి. దేనికో తెలుసా? నన్ను రక్షించడానికి లోకానికి వచ్చినందుకు, నా పాపమును క్షమించడానికి ఈ లోకమునికి వచ్చినందుకు, పాపమును తీసివేయటానికి ఈ లోకానికి వచ్చినందుకు యేసు ప్రభువును అందుకు ఆరాధించాలి. కానీ యేసు ప్రభువుని చిన్న పిల్లవాడిని చేసి లాలించకండి, ఆడించకండి. యేసు ప్రభువు చిన్న పిల్లవాడు కాదు. ఆయన మరీ గర్భంలో ఎమడటానికి ఆయన పిండముగా ఎదిగి వచ్చాడు అంతే. మనం చాలా మంది యేసు ప్రభువుని చిన్నపిల్లగాడాలని చూస్తుంటాం. చిన్నపిల్లవాడు కాదు ఆయన. అల్ఫవో మేఘా, ఆయన సృష్టికి ముందున్న దేవుడు, సృష్టికి చివరిగా ఉండే దేవుడు, ఆది ఆయనే, అంతము ఆయన. అంత గొప్ప మహా దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆ విధంగా యేసు ప్రభువుని చూడాలి. అంత మహా గొప్ప ఉన్నతమైన వాడు, రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆ విధంగా ప్రభువారిని మనం గుర్తించాలి. సరే, యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు అంటే మనల్ని రక్షించడానికి జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే అన్నమాట ప్రకారంగా బెత్లెహేములో జన్మించాడు. యేసు ప్రభువారు ఎలా జన్మించారు? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. రైట్. ఎట్లా యేసు ప్రభువారు జన్మించారట? జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు కన్యక అయిన మరియకు ఎంగేజ్మెంట్ అయింది. కన్యక అయిన మరియకు ప్రధానం అంటే మనకి ఇంగ్లీష్ మాటలు కొన్ని బాగా ఈజీగా అర్థమవుతాయి. ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా వారికి వివాహం కాలేదు. నిశ్చితార్థం జరిగింది కానీ ఇంకా వివాహం కాలేదు. వివాహం కాకముందే గాబ్రియేలు దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభమగునుగా అనగానే, అమ్మో దేవుడు నాకు ఇంత పెద్ద గొప్ప దీవెనలు తీసుకొచ్చాడు, వందనాలయ్యా అన్నది. శుభం అనగానే ఏంటంటే, నువ్వు గర్భవతి కాబోతున్నావు, ఈ లోక రక్షకుడు నీలోంచి జన్మించబోతున్నాడు అని గుండె డబుక్కమన్నది, రాయబడ్డట్టే. అదే పెళ్లి కాకముందే గర్భవతి అంటున్నారని. అప్పుడు చెప్పాడు గాబ్రియేలు, పరిశుద్ధాత్మ వలన నీ గర్భం పండుతుంది, పరిశుద్ధుడి లోకానికి రాబోతున్నాడు అనగానే ఇప్పుడు ఏమనాలా?
పెళ్లి కాకముందే తన గర్భవతిగా అయితే సమాజం ఏమంటుంది? ఒక్కసారి మైండ్ అంతా తిరిగిపోయింది. మరియకు ఆలోచనలో పడిపోయింది. పెళ్లి కాకముందే గర్భవతినైతే సమాజం ఏమంటుంది, చూసేవాళ్ళు ఏమంటారో, నేను దేవుని వలన అని అంటే ఎవరైనా నమ్ముతారా? సృష్టిలో ఇంతకుముందు ఇలాంటిది ఏమన్నా జరిగిందా? ఎవరు నమ్మరు కదా, ఎవరు చూడలేదు కదా, నా మాట ఎవరు నమ్ముతారు? నన్ను చంపుతారేమో అని ఆలోచనలు వచ్చి వరకు ఒక మాటకు వచ్చింది, దేవునికి సమస్తము సాధ్యమే. ఈ లోకాన్ని రక్షించే రక్షకుడే నా గర్భాన రాబోతున్నాడంటే ఆయన కోసం మాటలు పడటానికి, నిందలు పడటానికి, అవమానాలు పడటానికి నేను సిద్ధమే అని అంగీకరించింది. దేవదూత గాబ్రియల్ దూత చెప్పాడు. ఒకరోజు ఒక సహోదరి హాస్పిటల్కి వెళ్ళింది. తనకు బాగా కడుపు నొప్పిగా ఉందట. హాస్పిటల్కి వెళ్ళి తను చెక్ చేయించుకుంది. డాక్టర్ గారు టెస్ట్ చేశారు. డాక్టర్ గారు టెస్ట్ చేసి ఈమె కళ్ళు చూస్తున్నారు, యవనస్తురాలు కళ్ళు, మొత్తల కళ్ళు చూస్తున్నారు. ఆమెకి ఏం అర్థం కావట్లా. ఏం కళ్ళు చూస్తుండో మొత్తల కళ్ళు చూస్తున్నాడు, ఏం కళ్ళు చూస్తుండో మొత్తల కళ్ళు చూస్తుండో. ఉండి ఆ బొట్టుకలకి అడిగింది, డాక్టర్ గారు ఏంటి నా కళ్ళు చూస్తున్నారు, మొత్తల కళ్ళు చూస్తున్నారు అంటే, అమ్మ నీకు పెళ్లి కాకముందు నువ్వు గర్భవతి అయ్యావు కదా, నీ వెనకాల ఎవరైనా దేవదూతలు వచ్చారేమని చూస్తున్నాను అన్నాడట. ఆమె టెస్ట్ చేసినప్పుడు గర్భవతి అని తెలిసిపోయింది. ఆమెకు వివాహం కాలేదు. కాబట్టి వివాహం కాకుండా గర్భవతి అయిన స్త్రీలు బైబిల్లో నాకు తెలుస్తుందా అమ్మాయి? ఆమె వివాహం కాకుండా గర్భవతి అయినప్పుడు దేవదూతలు వచ్చారు, నీ వెనక కూడా ఎవరైనా దేవదూతలు వచ్చారేమని చూస్తున్నాను అన్నాడట. ఆమె చేసిన అజ్ఞానం ఏంటో అర్థమైపోయింది. ఎక్కడ కూడాను ఇది సృష్టిలో జరగలేదు. వివాహం కాకుండా గర్భవతి అవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు మరి ఆ విషయంలో భయపడింది. మొదటగా వివాహం కాకుండా నేను గర్భవతిని అని సమాజానికి తెలిస్తే, నలుగురికి తెలిస్తే నన్ను కూడా తప్పుడు అభిప్రాయంలో ఆలోచించి నానా మాటలు అంటారు. ఒకవేళ నన్ను రాళ్ళు పెట్టి కొట్టి చంపినా ఆశ్చర్యం లేదు అని భయపడి చివరకు లోకరక్షకుడే నా గర్భాన జన్మిస్తాడంటే అంతకంటే నాకేమి కావాలి? అవమానాలు పడతాను, నిందలు భరిస్తాను, దెబ్బలైనా తింటాను అని ప్రభువు పట్ల ఆమె శిరస్సు వంచింది. అందుకే ఆమె ధన్యురాలయ్యింది. చివరకు కట్టుకున్న భర్త అయిన యోసేపు కూడా కొద్దిపాటు అనుమానం వచ్చి విడిచిపెట్టాలనుకున్నాడు తన భార్యను కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచ్చిన ఉంటుంది. భర్త కూడా అప్పటి వరకు ప్రేమించిన వ్యక్తి కూడా ఒక సందర్భంలో వివాహం కాకుండానే తనకు ఎంగేజ్మెంట్ అయిన తన భార్య మరియ గర్భవతిని తెలిసినప్పుడు, గర్భం ఎక్కడ దాచుకుంటా తిరుగుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా కనపడతా ఉంది సమాజానికి. తన భర్తకు డౌట్ వచ్చి అడిగితే నేను గర్భవతి ప్రెగ్నెంట్ అని ఉన్నది మరియ అనేటప్పటికీ, ఎలా అంటే నేను దేవుడి వల్ల, దేవుని పరిశుద్ధాత్మలు అనేటప్పటికీ ఎవరికి నమ్మశక్యంగా లేదు. తన భర్త కూడా నమ్మలేకపోయాడు. నమ్మలేక మొదటగా ఆయనకే తెలిసింది తన ప్రెగ్నెంట్ అన్నట్టు, తన భార్య ప్రెగ్నెంట్ అంటూ. కొంచెం మంచివాడలేదు, కొంచెం చాలా మంచివాడు. నలుగురికి చెప్తే ఆమెను చంపేస్తారు, రాళ్లతో కుట్టాలి. ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఆమె వ్యభిచారం వల్ల గర్భవతి అయింది, లేక జారత్వం వల్ల గర్భవతి అయిందని నడి బజార్లోకి తీసుకొచ్చి అందరూ రాళ్లతో కొట్టి ఆమెతో పాటు ఆ పాపాన్ని కూడా చంపేయాలి. అది ఆ రోజుల్లో వాళ్ళకున్న సాంప్రదాయాలు. కాబట్టి భర్త మంచివాడు కాబట్టి నేను ఎంతకాలం ఆమెను ప్రేమించాను కాబట్టి నా వల్ల ఆమె నిండు ప్రాణం పోకూడదు అని నేను ఆమెను వదిలిపెట్టి నా దారిని నేను ఆమె గురించి నలుగురిలో చెప్పి నవ్వులు పాలు చేయకుండా నేను ఒక్కనే దూరంగా వెళ్ళిపోతాను అనుకున్నాడు మనసులో. అంటే ఒక పర్యాయం తన భర్త కూడా మనసులో కొంచెం సందేహం కలిగింది. ఇక భర్త నమ్మకపోతే సమాజం నమ్మొద్దా చెప్పండి? నాకే సంబంధం లేదంటే నలుగురిలో ఆమె పని ఏమైపోద్ది? అందుకే అలాంటివన్నీ ఆలోచించుకుంది మరియా. ఆలోచించుకొని చివరకు తన ప్రాణం పోవటానికి కూడా సిద్ధపడి మీ దాసురాలను అంటుంది లోకాసు వార్త 1వ అధ్యాయంలో. అయ్యా నేను మీ దాసురాలను, మీ చిత్తము జరిగించునుగాక అంటుంది. అందుకే ఆమె ధన్యురాలైంది. పరిశుద్ధాత్మ వలన మత్తయి సువార్తలో కూడా ఉంటుంది 1వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ ద్వారా 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవుడు యోసేపుతో చెప్తాడు,
నువ్వు మరీ గురించి ఏమి ఆలోచించు మాకు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని యోసేపుతో దేవుడు చెప్పినప్పుడు అప్పుడు యోసేపు తన భార్యను తన దగ్గరగా తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఎలా జన్మించారంటే పరిశుద్ధాత్మలు. ఈ ప్రపంచంలో ఇలా జన్మించింది ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. పురుషుని ప్రమేయం లేకుండా దేవుని పరిశుద్ధాత్మ వలన జన్మించిన ఒకే ఒక్కడు ప్రభు అయిన క్రీస్తు. అందుకే మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనం భాగము నుండి దాదాపుగా 15వ వచనం వరకు ఒక్కసారి నేను చెబుతాను, కొన్ని మాటలు వినండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరస్సును జరాహును కనెను, పెరస్సు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మానుని కనెను, సల్మాను రాబనందు బోయజును కనెను, బోయజ్ రుద్రునందు ఒబేదును కనెను, ఒబేద్ యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను. ఏమొచ్చింది ఈ మాటలన్నిటిలో? కనెను 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 అంటే బిడ్డలు పుట్టడానికి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది అక్కడ. వారి వల్ల వీళ్ళు కన్నారు. యేసు ప్రభు వారికి వచ్చేటప్పటికి అలా ఉండదు. 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కనెను కాదు, ఇక్కడ ఏముంది? యేసు ప్రభు వారు పుట్టారు. వాళ్ళకి అనలా. యేసు ప్రభు యొక్క ప్రమేయం ఇది, దేవుని యొక్క ప్రమేయం. కనటానికి కన్నాను అంటే తల్లిదండ్రుల ప్రమేయం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాట ఉండదు. ఎందుకంటే అది ఆయన పుట్టుక మరియా యోసేపు లెక్క ఇష్టం కాదు. ఆయన పుట్టెను అంటే దేవుని యొక్క ప్రమేయం. అది దేవుడు అనుకున్నాడు, ఆయన చేశాడు ఆ కార్యం అంతే. అందుకే యేసు ప్రభు వారి పుట్టుక పరిశుద్ధాత్మ వలన జరిగింది. రక్షించుటకు వచ్చాడు, బెత్లెహేములో జన్మించాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకు పరిశుద్ధుడిగా జన్మించాడు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు. ఆయన భూమి మీద బతుకున్నప్పుడు అంటారు, నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా, నాలో పాపముందని మీలో ఎవరైనా చెప్పగలరా, రుజువు చేయగలరా అన్నారు. ఈ మాట ఇంతవరకు యేసు ప్రభు తప్ప భూమి మీద ఎవరు అనలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు వారు పుట్టుక పరిశుద్ధమైనది, యేసు ప్రభు యొక్క జీవన విధానం పరిశుద్ధమైనది, ఆయన మరణము, ఆయన పునరుత్థానం అన్నీ కూడా పరిశుద్ధమైనది. ఆయన గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథము అని ప్రపంచంలో ఉన్న అనేక కోట్ల కొలది పుస్తకాలలో ఒకే ఒక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. ఇంక ఈ పేరు ఒక బైబిల్కి తప్ప ప్రపంచంలో ఎక్కడా మనకు కనపడదు, ఏ పుస్తకాలకే కనపడదు. ఒకే ఒక పుస్తకం, ఏ మత గ్రంథాలకి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఉండదు. ఒకే ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథము. ఎందుకు? ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపిని పరిశుద్ధపరచువాడు, ఆయన పాపికి పరలోకమిచ్చువాడు, ఆయన పాపములను క్షమించువాడు, పాపములను భరించువాడు, పాప శిక్షణ మోసినవాడు, పాపి కోసం ప్రాణం పెట్టిన ఒకే ఒక్కడు ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఇక ఈ పరిశుద్ధతను గురించి ఎక్కడ ఎంత వివరంగా వ్రాయబడదు. కాబట్టి మన ప్రభువు చెప్పండి, మహా గొప్ప దేవుడు. మన ప్రభువు మహా గొప్పవాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మనలను రక్షించుటకు. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేం. ఎందుకు బెత్లెహేం? చాలా పెద్ద పెద్ద టౌన్లు లేవు, సిటీలు లేవా, మహా పట్టణాలు లేవా, ఇంకా పెద్ద పెద్ద నగరాలు లేవా. ఎందుకు చిన్న ఊరుని ఎన్నుకున్నాడు? బెత్లెహేం అనేది ప్రపంచంలో నడిబొడ్డు. ఏంటది? బెత్లెహేం అనే ఊరు ప్రపంచానికి నడిబొడ్డు, అంటే సెంటర్, మధ్యలో ఉంది ప్రపంచానికి. కాబట్టి యేసు ప్రభు తన యొక్క పనిని ఎక్కడ ప్రారంభించాడంటే మధ్య నుండి ప్రారంభించి విస్తరించుకుంటూ ఆయన సేవా పరిచర్య, రక్షణ సువార్త మన ఊరు దాకా వచ్చింది. ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ మన ఊరు? ఏదో ఒక ధరిని ఆయన పని మొదలు పెట్టడానికి ఆ ధరినే ఉండేది. యేసు ప్రభు పని ప్రపంచానికి నడిబొడ్డైన బెత్లెహేములో ఆయన పుట్టుక ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ప్రపంచం మొత్తానికి దేవుని ప్రేమ, దేవుని సువార్త, దేవుని రక్షణ వెళ్ళిపోయి ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ కలిగింది. యేసు ప్రభు వారు భూమి మీదకు రావటం వల్ల, యేసు ప్రభు వారు పుట్టడం వల్ల భూమి మీదకు ప్రపంచానికి రక్షణను తీసుకొచ్చారు దేవుడు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు వారు భూమి మీద పుడితే భూమి మీదకి రక్షణ వచ్చింది. యేసు ప్రభు వారు మన హృదయంలో పుట్టారనుకో, యేసు ప్రభు వారిని మన హృదయంలో మనం చేర్చుకున్నాం అనుకో, ప్రపంచంలోకి భూమి మీదకి వచ్చిన రక్షణ నీదవుద్ది. ఆయన బలవంతం చేసే దేవుడేం కాదు. నీవు ఇష్టపూర్వకంగా యేసు ప్రభు, నీ ప్రభు నా జీవితంలో ఉండయ్యా, నా హృదయంలో ఉండయ్యా, నాలో ఉన్న పాపను క్షమించి నాకు పరలోకం ఇవ్వయ్యా అని నువ్వు నోరు తెరిచి అడిగితే, యేసు ప్రభు నీ హృదయంలో, నీ కుటుంబంలో నీతో కూడా కలిసి జీవించేవాడు, నీలో ఉన్న పాప శిక్ష అంతా తీసివేసి క్షమించేవాడు. అంత గొప్ప రక్షణ భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రభువారిని మన హృదయాలలో జన్మించే విధంగా, మన కుటుంబాల్లో ఉంచుకునే విధంగా ఉందాం. అంతేకాని మా ఇంట్లో స్థలం లేదు అని ఆ రోజున వాళ్ళు కొంతమంది నెట్టేశారు. అట్లా నాకు వద్దు నువ్వు అని నెట్టేసుకుంటే నీకు రక్షణ కరువైపోద్ది. కాబట్టి ప్రభువా, దేవుడు అంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్దు నుండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వానితో కూడా ఉండదును, వానితో కలిసి భోజనం చేస్తానని. కాబట్టి యేసు ప్రభు వారికి ఒకప్పుడు చాలామంది తలుపు తీయలా. ఏ రోజున్నా తలుపు తీస్తే మన హృదయాలలో ఉండటానికి, మనతో కలిసి జీవించడానికి ఆయన మన రక్షకుడు అవుతాడు. మనం ఆయన బిడ్డలం అవుతాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభు, మా దేవా, నాయన ఉదయకాల సమయంలో మరోమారు మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మానవాళిని, లోకాన్ని, ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని మా ప్రభు, ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదని నాయన 2000 సంవత్సరాల కిందట ప్రభు, దేవాతి దేవుడు నీవు, పరిశుద్ధుడమైన నీవు, మా ప్రభు, సర్వ సృష్టికి ఆది సంభూతుడమైన నీవు, యేసుక్రీస్తుడి నామధేయంతో ప్రభు భూమి మీదకి దిగి వచ్చిన ఆయన నా కొరకు, మా కొరకు కలువరిశిలలో ప్రభు భయంకరమైన శ్రమ, శోధన, వేదనలు భరించి, శిక్ష అనుభవించి, పాపశాప మరణాలన్నిటిని మీరు పొందుకొని అయా మీ జీవాన్ని, నిత్య జీవము, రక్షణ మాకు అనుగ్రహింప చేసినందుకే వందనాలు స్తోత్రాలు. మా ప్రభు, మమ్మల్ని రక్షించుటకు, మా కోసం శిక్షలు బాధలు భరించుటకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన ప్రభు మీకు వందనాలు నాయన. ఈరోజైనా మా ప్రభు ఇంకా నాయన వారి హృదయాలలో తెరుచుటకు, మీరు నివసించుటకు, స్థలం ఇచ్చుటకు సహాయం చేయండి. కొందరునే మా ప్రభు, ఇంకను మిగిలిన వారు ఎందరైతే ఉన్నారో వారిని కూడా రక్షించుటకు సహాయం చేయండి అయ్యా. మా దేశాన్ని, మా ప్రాంత ప్రజలందరూ ప్రభు రక్షించబడి మీ నిత్యరాజ్యములు పరలోకం నుండి మహా గొప్ప భాగ్యాన్ని చేకూర్చమని కూడిన మమ్మల్ని అందరూ మరొక్కమారు మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.